రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో రైతు భరోసా ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముందు రైతుల నిరసన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ శివార్లో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శంకర్పల్లి, బాలాపూర్, గండిపేట్, షేర్లింగంపల్లి, హైతనగర్ మండలాలతో పాటు పలు మున్సిపాలిటీలు విస్తరించి ఉన్నాయని, ఇక్కడ ఎవరూ వ్యవసాయం చేయడం లేదని, మొత్తం ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయన్న కారణంతో సర్కారు రైతు భరోసాను నిలిపివేశారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మహేశ్వరం, శంకర్పల్లి, బాలాపూర్ మండలాలతో పాటు తుక్కుగూడ, ఆదిపట్ల, ఇబ్రహీంపట్నం తదితర మున్సిపాలిటీలో రైతులు వేలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. నా పేరు రామరెడ్డి. నాకు 4 ఎకరాల గుంటలు ఉంది. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏది కూడా కాలేదు. ఈ రేవంత్ రెడ్డి, ఈ దొంగ రేవంత్ రెడ్డి ఎన్ని పోతాడో అప్పుడు పీడ పోతుంది ఈ ఊళ్ళకు. ఈ దొంగ రేవంత్ రెడ్డి ఈయన ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, రంగారెడ్డి ఏం చేస్తున్నాడు, సామెతలు మస్తు చెప్తాడు, రుబాబులు కొడతాడు, ఎవరిని మంగళ రాస్తాడు అని రుబాబు. ఎక్కడ పోయినాయి మరి పైసలు? వాడు వాని నియోజకవర్గానికే ఇయ్యనప్పుడు వాడు ఏం చేయున్నాడు? రాజీనామా చేసి రమ్మాను, మళ్ళీ ఎన్ని ఓట్లు పడితే తెలుస్తుంది. మాకు రుణమాఫీ కానీ ఈ రైతు బంధు కానీ సక్రమంగా అన్ని రాష్ట్రంలో ఇచ్చినట్టు మాకు ఇవ్వాలి. అన్ని మండి మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డిని ఊళ్ళల్లో తిరగనియం. ఊర్లో రైతులు లేరంటే అంత డబ్బులు ఉన్నోళ్ళే ఉంటారట కదా. ఆడికేమో తెలుసా? ఆడు రౌడీ లంజా కొడుకు ఆడు. ఆనికేం తెలుసు ఊళ్ళో రైతులు లేరని చెప్పేందుకు? మొత్తం ఏడ చూడు రైతులు లేని రాజ్యం ఉంటుందా? సంబంధం ఆ రింగ్ రోడ్ మాకు భూ పెడుతుందా? లేకపోతే ఆనికి గుండా లంజా కొడుకు ఆనికి ఏం తెలుసు? ఇది అంతా మరి ఏమడుతున్నావు? రుణమాఫీ కానీ రైతు బంధు కానీ సక్రమంగా టైంకి ఇవ్వాలి.